హలో అండి, నా పేరు సందీప్. నేను ఇక్కడ హైదరాబాద్ ఏథర్ స్పేస్ నుంచి మీకు ఈ వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకి ఏథర్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఏథర్ 450X 450+ అని 2 వేరియంట్స్, ఒకటే మోడల్ ఉంటుంది. సో మన కంపెనీ అనేది 2013లో ఇనిషియల్గా రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. సో 5 years అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం మనం. సో 2018లో మనకి ఇనిషియల్గా సేల్స్ అనేది స్టార్ట్ అయ్యి బెంగళూరు అండ్ చెన్నైలో స్టార్ట్ అయింది. రైట్ నో ఇప్పుడు 14 cities ఉంది ఎట్ ప్రజెంట్ దిస్ పాయింట్. సో ఇది మనకి వెహికల్ యొక్క కంప్లీట్ నేకెడ్ చాసీ. ఇదంతా హైబ్రిడ్ అల్యూమినియం బోల్టెడ్ ఫ్రేమ్ అండి ఇది. సో మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ ఈ ఫ్రేమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్రేమ్లోనే ఉంటుంది. ఇదంతా అల్యూమినియం కేసింగ్లో IP67 రేటెడ్ అండి, బ్యాటరీ కేసింగ్ కూడా. సో మనకు వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అది IP67 అనేది. సో ఇదంతా మనకు హైబ్రిడ్ అల్యూమినియం చాసీ, లైటర్ వెయిట్ ఉంటుంది. సో మనకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. లైక్ 47:53 అనేది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఇందులో. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కూడా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి దగ్గరగా ఉంటుంది. మనకి బెటర్ హ్యాండ్లింగ్ వస్తుంది దానివల్ల. సో మనకి మోటార్ అనేది ఫ్రేమ్ మౌంటెడ్ మోటార్. అది మోటార్ పీక్ పవర్ వచ్చేసి 6 kilowatts జనరేట్ చేస్తుంది. సో మోటార్ నుంచి పుల్లీకి కనెక్ట్ అయ్యి పుల్లీ నుంచి మనకి రియర్ వీల్ నుంచి పవర్ వస్తుంది వీల్కి. సో సస్పెన్షన్ కూడా మోనోషాక్ సస్పెన్షన్, బెటర్ కంఫర్ట్ ఉంటుంది మనకి మోనోషాక్స్తో. ఇదంతా బూట్ స్పేస్ ఇక్కడ ఏరియా అంతా. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది మనకు నార్మల్ వెహికల్లో. టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ 2, మనకు 12-inch అలాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది మనకి హైబ్రిడ్ అల్యూమినియం చాసీ. ఇది వచ్చేసి మోటార్, ఫ్రేమ్ మౌంటెడ్ మోటార్, బెల్ట్ డ్రివెన్ డ్రైవ్ ఇది. సో పులి నుంచి రియర్ వీల్ కనెక్ట్ అవుతుంది. సో బ్రేక్స్ వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ఇవి ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో 2 ట్యూబ్లెస్ టైర్స్, 90/90 అనేది టైర్ సైజ్, 12-inch అనేది అలాయ్. సో మనకి ఛార్జింగ్ స్టేషన్స్, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఫాస్ట్ ఛార్జర్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఎట్ దిస్ ప్రజెంట్ టైం మనకి 16 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మనకి ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి అనేది మనకి ఏథర్ యాప్లో చూపిస్తుంది. సో 16 పాయింట్స్ ఉన్నాయి, లైక్ సికింద్రాబాద్, సైనిక్పురి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, నానక్రామ్గూడ, ఇలాంటి లొకేషన్స్ మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నాయి మనకి. తెల్లాపూర్లో ఉంది, నల్లగండ్లో ఉంది, కూకట్పల్లిలో ఉంది. ఇంకా మనకు హోమ్ ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసి ఏథర్ డాట్ అంటాము. సో ఏథర్ డాట్లో మీకు 0 నుంచి 80% వరకు 3.5 hours పడుతుంది. నార్మల్ 0 to 100% వచ్చేసరికి 5 hours పడుతుంది. పబ్లిక్ ఛార్జింగ్ ప్లేసెస్ ఏదైతే చెప్పానో అందులో మీకు 10 minutesలో 15 kilometers రేంజ్ వస్తుంది. లైక్ హాఫ్ అన్ అవర్లో 50% ఛార్జ్ అవుతుంది. సో 1 hour 1.5 hourలో 0 to 100% పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జింగ్ అవుతుంది. అది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్. ఎప్పుడన్నా సిటీలో మనకి ఛార్జింగ్ ఎమర్జెన్సీలో అవసరం పడినప్పుడు అలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ స్కూటర్, ఇట్స్ ఎ స్మార్ట్ స్కూటర్ కూడా అండి. లైక్ కనెక్టెడ్ 4G సిమ్ వస్తుంది అందులో మీకు. ప్లస్ రైడ్ స్టాటిస్టిక్స్ ఏథర్ యాప్లో చూసుకోవచ్చు, GPS లొకేషన్ చూసుకోవచ్చు, అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ మనం ఏథర్ యాప్లో మానిటర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు లైక్ డాష్బోర్డ్లో నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. మనం యాప్ నుంచే స్కూటర్ని కూడా వయా క్లౌడ్ మనకు స్కూటర్ డాష్బోర్డ్లో సెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి మంత్లీ రైడ్ లాగ్ వస్తుంది. సో ఇది మనకి స్మార్ట్ ఫీచర్స్ అండి, దీనిలో వచ్చే స్మార్ట్ ఫీచర్స్. సో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ కూడా స్క్రీన్లో చూపిస్తుంది. సో ఇంకా ఏంటంటే ఇది ఓవరాల్గా మీకు కాస్ట్ ఎఫిషియన్సీ, ఓవరాల్గా ఫుల్ ఛార్జ్కి 3 units మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇందులో మనకి 4 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. సో యాక్చువల్గా సర్టిఫికేట్ రేంజ్ వచ్చేసి 116 kilometers. మనకి 4 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. మన దగ్గర 60 lakh kilometers ఆఫ్ టెస్ట్ రైడ్ డేటా ఉంది. సో దాని నుంచి మనం రియల్ టైమ్ కండిషన్స్లో వచ్చే రేంజ్ని ట్రూ రేంజ్ అంటాం. సో అక్కడ చూస్తే మీకు మనకు ట్రూ రేంజ్ అనేది మెన్షన్ చేసాం. అది సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో మనకు వచ్చే రేంజ్. సో ఎకానమీ మోడ్లో మీకు సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో 85 kilometers వస్తుంది. రైడ్ మోడ్లో 70 kilometers వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో మనకు 60 kilometers వస్తుంది. వాప్ మోడ్లో 50 kilometers వస్తుంది అనే ఫుల్ ఛార్జ్. ఇదంతా డేటా కూడా మనం 60 lakh kilometers
టెస్ట్ రైడ్ డేటా నుంచి చెప్పగలుగుతున్నాం రియల్ టైం కండిషన్స్లో. సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.9 kWh బ్యాటరీ కెపాసిటీ, మన యూజబుల్ కెపాసిటీ 2.6 kWh కెపాసిటీ ఉంటుంది. ఇది మనకి 7-inch టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ వస్తుంది మనకి వెహికల్ పైన. సో ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది 450Xలో. అయితే మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటే కాల్స్ ఏమన్నా వచ్చే డిస్ప్లేలో చూపిస్తుంది. మనకు ఒకవేళ ఇయర్ పాడ్స్ ఉంటే మనం కాల్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంటుందండి. మనం లెగ్స్తో వర్కౌట్ చేయకుండా మ్యాక్సిమం స్పీడ్ 3 kilometers ఉంటుంది, రివర్స్లో వెళ్తుంది. మనకి ఈ పార్క్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో అది మనం ఎంగేజ్ చేసామనుకోండి, ఇలా బటన్ ఇలా లైట్కి స్లైడ్ చేస్తే రివర్స్ మోడ్ అనేది ఎంగేజ్ అవుతుంది. సో మనం మ్యాక్సిమం కిలోమీటర్స్ అనేది 3 kilometers స్పీడే వెళ్తుంది. సో మనకి ఇందులో ఆన్ బోర్డ్ నావిగేషన్ వస్తుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ పర్సెంటేజ్ ఈ పర్టికులర్ మోడ్లో ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అనేది చూపిస్తుంది. సో మనం మోడ్ కూడా ఇక్కడ ఈ చిన్న బటన్తో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా బటన్ రైట్కి అన్నారనుకోండి మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మనం రన్నింగ్లో కూడా మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా రన్నింగ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు మోడ్ ఈ బటన్ యూజ్ చేసి. సో మనకి ఇందులో ఆన్ బోర్డ్ నావిగేషన్ వస్తుంది. 4G కనెక్టెడ్ సిమ్ ఉంటుంది, అందులోంచే డేటా యూజ్ చేసుకుంటుంది. సో ఇలా నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది మన వెహికల్ ఉన్న లొకేషన్. సో ఇక్కడ సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్ సెర్చ్ లొకేషన్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మన ఫేవరెట్ ప్లేసెస్ పెట్టుకోవచ్చు. యాప్లో ఫీడ్ చేసుకుంటే మనకు ఆ లొకేషన్స్ ఫీడ్ అయి ఉంటుంది. మనం మళ్ళీ టైప్ చేయకుండా అందులో సెర్చ్ చేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ చూపిస్తుంది మనకు, నియర్ బై ఛార్జింగ్ పాయింట్స్ అనేది. సో మళ్ళీ ఇక్కడ లొకేషన్ అనేది టైప్ చేశారనుకోండి మనం రూట్ చూపిస్తుంది. లైక్ ఇలా JNTU అని టైప్ చేశారనుకోండి ఇలా మనం లొకేషన్ చూపిస్తుంది. ప్లస్ మనకి రూట్ ఎలా అనేది చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఆఫ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి ఇంకా ఎంత చూపిస్తుంది, అండ్ ఎంత టైం పడుతుంది. ఇది బేస్డ్ అవుట్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ అండి. సో మీకు ఇక్కడ బ్యాటరీ పర్సెంట్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయగలుగుతారు అనేది చూపిస్తుంది. అండ్ ఏ మోడ్లో, ఈ అంటే ఎకానమీ మోడ్, R అంటే రైడ్ మోడ్, S అంటే స్పోర్ట్స్ మోడ్, ఈ థండర్ సింబల్ వచ్చేసి వార్ప్ మోడ్. సో నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంకా ఎంత ట్రావెల్ చేయగలుగుతాం ఆ పర్టికులర్ మోడ్లో అనేది. ఇది రియల్ టైమ్ సినారియోలో మనం ఏదైతే 60 lakh kilometers ఆఫ్ టెస్ట్ రైడ్ డేటా నుంచి తీసుకున్నామో అది యాక్యురేట్గా చూపిస్తుందండి. సో ఇంకా మనకు ఓనర్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ఓనర్ నేమ్ అప్డేట్ అవుతుంది ఇక్కడ. సో టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ అప్డేట్ అయిపోతుంది. అండ్ చాసిస్ నంబర్ విజిబిలిటీ ఉంటుంది. లైక్ సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. మనకి వెహికల్కి రెగ్యులర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ మనకి గైడ్ మీ హోమ్ లైట్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఎనేబుల్ అయి ఉంది. ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్స్ కానివ్వండి. సో ఇలాంటి ఫీచర్స్ మీకు రెగ్యులర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఎనేబుల్ అవుతుంది అన్నట్టు. సో మనం సెట్టింగ్స్లో బ్రైట్నెస్ మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ లైట్ ఇక్కడ మనం సెట్టింగ్స్ బ్రైట్నెస్లో ఆటోమేటిక్ లేదా మాన్యువల్గా మనం ఇలా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ అండ్ డార్క్ మోడ్ మధ్యలో షఫుల్ అవ్వచ్చు మనం. ఇలా లైట్ అండ్ డార్క్ మోడ్ ఈవినింగ్ అయితే మనకి 450లో ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ ఉండేది. అది ఆటోమేటిక్గా బేస్డ్ అవుట్ ఆఫ్ టైం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు లైట్ మోడ్లో ఉంటుంది. ఇందులో కూడా మనకి ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు డార్క్ మోడ్లో ఉంటుంది. ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇందులో కూడా మనం రానున్న రోజుల్లో ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ వస్తుంది అన్నట్టు. సో ఇండికేటర్ సౌండ్స్ ఆన్ ఆఫ్ మేనేజ్ చేసుకోవచ్చు మనం ఇందులో. అండ్ ఆటో కట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. మన లీన్ యాంగిల్ని బట్టి ఇండికేటర్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సో గైడ్ మీ హోమ్ లైట్ అంటే మనం ఎప్పుడన్నా డార్క్ స్పేసెస్ మన అండర్ గ్రౌండ్ సెల్లార్లో కీ ఆఫ్ చేసిన తర్వాత కూడా 15 seconds వరకు మనకి హెడ్ ల్యాంప్ ఆన్లో ఉంటుంది. సో రియల్ టైమ్ ఎఫిషియన్సీ అంటే మన థ్రాటిల్ రెస్పాన్స్ చూపిస్తుంది డాష్ బోర్డ్ పైన. సో బ్లూటూత్ కనెక్టివిటీ మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏథర్ యాప్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామనుకోండి ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది వయా క్లౌడ్ కనెక్టివిటీ ద్వారా. మనం ఎప్పుడైనా వెకేషన్ అలా వెళ్ళినప్పుడు ఇక్కడ షట్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఫుల్ ఛార్జ్ చేసి షట్ డౌన్ చేస్తే 100 days వరకు మళ్ళీ మనం రీఛార్జ్ చేయకుండా బ్యాటరీకి ఎలాంటి ప్రాబ్లం రాదు. 100 daysకి ఒకసారి మాత్రం మనం రీఛార్జ్ అనేది రికమెండ్ చేస్తాం అన్నట్టు. సో ఇది మనకి కంప్లీట్ డాష్ బోర్డ్. ఇక్కడ మనకి కిల్ స్విచ్ ఇండికేటర్ ఉంటుంది.
ఇది మన సైడ్ స్టాండ్ ఇండికేటర్, టైమ్ అండ్ మోటార్ ఆఫ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఇది వచ్చేసి మనం సిమ్ 4G కనెక్టెడ్ సిమ్ ఉంటుంది, ఆ నెట్వర్క్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఓడోమీటర్ రీడింగ్, కరెంట్ రైడ్ అండ్ ట్రిప్ రీడింగ్స్ కూడా చూపిస్తాయి మనకి ఇక్కడ. బూట్ స్పేస్కి వచ్చేసరికి మనకి 22 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ ఉంటుంది. సో మనకి ఈ కీ అనేది లెఫ్ట్కి కాక్ చేస్తే మీరు లెఫ్ట్ బూట్ స్పేస్ అనేది 22 లీటర్స్ వస్తుందండి ఇక్కడ. సో మనకి ఇందులో ఇన్బిల్ట్ లైట్ వస్తుంది నైట్ విజిబిలిటీ కోసం, అండ్ కప్ హోల్స్ ఉంటాయి లైక్ వ్యాలెట్ అండ్ మొబైల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు మీరు. ఈ ఓవరాల్గా 22 లీటర్ ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ వస్తుంది, లైక్ మొబైల్ ఫోన్, వ్యాలెట్ అలాంటి బిలాంగింగ్స్ పెట్టుకోవచ్చు మీరు ఇందులో. సో టెయిల్ ల్యాంప్స్ కూడా కంప్లీట్గా LED. సో ఇక్కడ మనకి ఇవి సైడ్ ఇండికేటర్స్ వస్తాయి ఇలా. అండ్ సో ఇక్కడ మనకి ఇది హార్న్ బటన్, ఇండికేటర్ బటన్స్, ఇది హార్న్ బటన్, ఇది వచ్చేసి హార్న్ బటన్. ఇది ఇండికేటర్ ఆన్ ఆఫ్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది హై బీమ్ అండ్ లో బీమ్ ఇక్కడ మనకు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ హుక్ కూడా వస్తుంది. సో ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఇది అనేది మనకి ఛార్జింగ్ పోర్ట్, ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఏథర్ డాట్ అండి, ఇది హోమ్ ఛార్జర్. ఇది ఇలా తీసి మీరు జస్ట్ తీసుకొచ్చి ఇలా స్కూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్, ఇది జస్ట్ ఇలా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఇలా కనెక్ట్ చేసి కీ ఆఫ్ చేస్తే మీకు ఇక్కడ ఛార్జింగ్ అనేది వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇలా ఇనిషియలైజింగ్ అని వస్తుంది. సో దీని యూనిక్నెస్ ఏంటంటే ఈ ఛార్జర్కి వెహికల్కి మ్యాపింగ్ ఉంటుంది. సో మీరు మ్యాపింగ్ మన బ్యాక్ ఎండ్ నుంచి చేయనంత వరకు ఈ ఛార్జర్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేసుకోలేరు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకోండి. సో ఇద్దరు నేబర్స్కి ఛార్జర్ ఒకటే ఇతర వెహికల్ ఉందనుకోండి, ఇది వాళ్ళు ఛార్జింగ్ సాకెట్ ఇన్స్టాల్ చేశారనుకోండి, వాళ్ళు యూజ్ చేసుకోలేరు ఈ ఛార్జర్ అనేది. మ్యాపింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు మీ రిజిస్టర్ నెంబర్ నుంచి మన కస్టమర్ కేర్కి కాల్ చేసేంత వరకు మ్యాపింగ్ అనేది చేయలేమని. సో అంతవరకు మనకు పవర్ థెఫ్ట్ అవాయిడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో అలా ఇంకొక సెక్యూరిటీ ఫీచర్ కూడా ఉందా, అలాంటి సెక్యూరిటీ ఫీచర్ ఆ ఛార్జర్లో. సో అందుకే మనం ఛార్జర్ తీసేయాలి అంటే కీ ఆన్ చేసి లైట్స్, LED లైట్స్ అండి. సో ఇది మనం ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయచ్చు. సో మనకి ఫ్రంట్ కూడా LED లైట్స్ అండి ఇది కంప్లీట్గా. సో మనకు ఆన్లోనే ఉంటుంది. హై బీమ్ అండ్ లో బీమ్ మనం ఇక్కడ టర్న్ ఆన్ చేసుకోవచ్చు. మనకి ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఫ్రంట్లో, ఇక్కడ రైట్ ఇండికేటర్, ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్. లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి కంఫర్ట్గా ఉంటుంది ఈ బైక్ వచ్చేసి. సో మనం ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో మనకి 450X వచ్చేసి ఎక్స్ షోరూమ్ వాల్యూ మనకి 1,90,416 రూపీస్ ఉంటుందండి. ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి మనకి FAME 2 సబ్సిడీ అనేది ఇప్పుడు ఇస్తుంది. సో రీసెంట్గా మనకి FAME 2 సబ్సిడీ అనేది పర్ కిలోవాట్ మనకి 5,000 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు పర్ కిలోవాట్ 10,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు 15,000 రూపీస్ ఇంక్రీజ్ చేశారు. సో మనకి 2 వేరియంట్స్ పైన 43,500 అనేది సబ్సిడీ అమౌంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసేసిన తర్వాత ఎక్స్ షోరూమ్ వాల్యూ 1,47,000 పడుతుందండి. ఆన్ రోడ్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ లైక్ 1 ఇయర్ అనేది నిల్ డిప్రిషియేషన్ ఉంటుంది, 4 ఇయర్స్ థర్డ్ పార్టీ ఉంటుంది. ప్లస్ రోడ్ ట్యాక్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వేవ్ ఆఫ్ చేశారు. మనకు ఆన్ రోడ్ 450X 1,54,647 రూపీస్ పడుతుందండి ఆన్ రోడ్. సో 450 ప్లస్ ఎక్స్ షోరూమ్ వాల్యూ 1,71,000, 43,500 సబ్సిడీ ఉంటుంది. సో అది కూడా మనకు సబ్సిడీ తీసేసిన తర్వాత ఆన్ రోడ్ 1,35,647 రూపీస్ పడుతుంది. మనకి
పేమెంట్ మోడ్స్ వచ్చేసి మనకి డైరెక్ట్ అప్ ఫ్రంట్ అంటే క్యాష్ పేమెంట్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు లోన్ ఫెసిలిటీ అండ్ లీజ్ ఆప్షన్ కూడా ఉంది. సో లోన్ వచ్చేసి మనకి 2 బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి రైట్ నౌ. ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ హీరో ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఈ 2 టైఅప్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడే మనకి ఇన్ హౌస్లో వాళ్ళు లోన్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు లాగిన్ చేసి మనకు అప్రూవల్ రాగానే డెలివరీ తీసేసుకోవచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్ హాఫ్ అన్ అవర్లో అప్రూవల్ వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో లీజింగ్ కూడా మనకు ఆప్షన్ ఉంది. ఆటోవర్డ్ టెక్నాలజీస్ అనేది మనకు లీజింగ్ పార్ట్నర్, మనం లీజింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓవరాల్ టెన్యూర్ మనకు 36 months ఉంటుంది. సో కమింగ్ టు కలర్స్, మనకి ఏథర్ 450X అండ్ 450+ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీ ఉంది. సో ఇది మింట్ గ్రీన్, ఇది వచ్చేసి వైట్, ఇది వచ్చేసి స్పేస్ గ్రే. సో వారంటీ విషయానికి వస్తే మనకి బ్యాటరీ పైన 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ ఇస్తున్నాము. మోటార్ పైన ఇంకా పెరిఫరల్స్ పైన 3 years ఆర్ 30,000 kilometers వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆ చార్జర్ డాట్ చార్జర్ పైన కూడా మనం 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆ 7-inch టచ్ స్క్రీన్ కూడా ఉంది కదా, అందులో మనకు IP65 రేటెడ్ అది. సో మీరు వర్షంలో కూడా వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం రాదు. వాటర్ రెసిస్టెంట్ అది, IP65 రేటింగ్. సో మనకి బ్యాటరీ కూడా IP67 రేటెడ్, వాటర్ రెసిస్టెంట్ అది కూడా. అండ్ మోటార్ కూడా IP66 వాటర్ రెసిస్టెంట్ అది కూడా. వర్షంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు.